ట్రంప్ ఉక్కిరి బిక్కిరి చాచి కొడుతున్న ఇరాన్. ట్రంప్ ఉక్కిరి బిక్కిరి ఏం కాదు, అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు, అయిపోయింది అంటాడు, పరిస్థితి అదుపులోకి వచ్చింది అంటాడు. ఈ రోజు పొద్దున అయితే మరీ పిచ్చికి మాట్లాడుతున్నాడు. నాకు కావాల్సింది చమురేనండి, నేను ఆ చమురు తీసుకొని వచ్చేస్తాను అంతేగాని నేను దాన్ని ఏమి చేయదు అంటే ఏదో అంత తన చేతుల్లో ఉన్నట్టు, తన ఇష్ట ప్రకారం జరుగుతున్నట్టు, ఆయన ఆదేశించినట్టే జరుగుతుంది అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. అగ్రరాజ్య అహంకారం అనుకోవాలా సార్? అగ్రరాజ్య దురహంకారము, ఒక ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. నిజానికి అమెరికన్లే నిన్న దాదాపు లక్షలాది మంది 50,000 పట్టణాల్లో, 100,000 పట్టణాల్లో నిరసనలు చిన్నవి పెద్దవి చేసి అసలు చాలా ఘోరము, ఈ యుద్ధం ఆపాలి, కింగ్స్ నో కింగ్స్, నువ్వు రాజు కాదని మీరు అన్నట్టే, నో కింగ్స్, ఏదో రాజుల్లాగా మీరు వ్యవహరిస్తే కుదరదు అని వాళ్ళు చాలా తీవ్రమైన నిరసన అమెరికాలోనే వచ్చింది, వేరే చోట రావడం సంగతి ఎలా ఉంచి. హైదరాబాద్ లో, విజయవాడలో అన్ని చోట్ల కూడా శాంతి ప్రదర్శనలు ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అక్కడ చూస్తేనేమో ఇరాన్ ఏమాత్రం తగ్గకపోగా వాళ్ళు విసిరేటటువంటి మిసైల్స్ కు ఇటు ఇజ్రాయిల్ ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు మేము గల్ఫ్ లో ఇంకా కీలకమైన అణు కేంద్రాలు, ఈ చమురు రిజర్వ్ వీటిని కూడా మేము బ్రేక్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఏమాత్రం దిగి రాకపోగా వెంటబడి మరీ తరుముతున్న ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారు? కొత్తగా ఏంటంటే యెమెన్ నుంచి హైథియన్స్ అని వచ్చారు. ఈ హైథియన్స్ ను వాస్తవానికి అల్లాస్ అనే ఆ పేరు వాళ్ళది. వాళ్ళు తిరుగుబాటుదారు, వాళ్ళు సున్నీలు, షియాలు, వాళ్ళని ఇరాన్ బలపరిచింది. వాళ్ళు ఇప్పుడు ఈ యుద్ధంలో ప్రవేశించి వాళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద మిసైల్స్ చేస్తున్నారు మొదటిసారిగా. సో ఇరాన్ అంతకంతకు బిగుస్తుంది, తగ్గే సూచన కూడా లేదంటున్నారు. ఇప్పుడు ట్రంప్ కు ఏమి తోచని పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ కూడా బేజారెత్తిపోయిన పరిస్థితుల్లో ఈ మేకపోతు గాంభీర్యం లాగా ఊరికే బెదిరింపులు, ఇదిగో అదిగో అంటాం. ఇది కాకుండా ఇంకా చివరిది లాస్ట్ రిసార్ట్ లాగా సైనికులను, భూతల బలగాలను దింపుతాము అని, భూతల బలగాలను, ల్యాండ్ ఫోర్సెస్ ను పంపిస్తున్నాము అని మొదలు పెట్టారు. కానీ ఇప్పటి వరకు చరిత్ర చెప్తుంది ఏంటంటే వియత్నాం యుద్ధం నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ అమెరికా సైన్యం అంటూ దిగితే మటుకు వాళ్ళు అదుపులోకి తేలేరు, వాళ్ళు చిక్కుకుపోవటమే. ఇప్పుడు 4 దేశాల మీద అమెరికా దాడి చేసింది, ఇరాక్, లిబియా, సిరియా, అదైన తర్వాత ఇప్పుడు ఇరాన్, ఆ మధ్యలో వెనిజులా అధ్యక్షుడిని పట్టుకొని వెళ్ళిపోయారు. అలా ఇజ్రాయిల్ ఇరాన్లో చేయలేకపోయారు. కానీ మీరు చూస్తే ఇరాక్ను సద్దాం హుసేన్ ఉరి తీసి అక్కడ చేసిన ఇప్పటికీ ఇరాక్ పరిస్థితి ఏమీ అదుపులోకి రాలేదు. ఇరాక్ కూడా ఇప్పుడు ఇరాన్ కు మద్దతు తెలుపుతోంది. అవును, గడాఫీని చంపేసి లిబియాను స్వాధీనం చేసుకున్న లిబియా కూడా అదుపులోకి రాలేదు. సిరియా అనేది పూర్తిగా అల్లకల్లోలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ గట్టిగా నిలబడి ఉంది. కాబట్టి ఇరాన్ ఇది గేమ్ చేంజర్, ఇరాన్ ఇది మేజర్ ఛాలెంజర్గా తయారైంది. సో దానికి మద్దతు ఏమో పెరుగుతోంది, ట్రంప్కి ఏమో సొంత దేశంలోనే మద్దతు లేకుండా పోతుంది. ఈ పరిస్థితుల్లో చివరకు ఎలా ఎప్పుడు తోక ముడుస్తాడు, రకరకాల ప్రకటనలు చేయటం, ఒక అడుగు ముందుకు మళ్ళీ వెంటనే ఏదో లేదు మేము తగ్గలేదని చెప్పడం. బహుశా సైన్యాలు వచ్చిన తర్వాత అక్కడ ఉక్కిరి బిక్కిరి అయిపోయి వెనక్కు తగ్గుతాడు అనేది తప్ప అనివార్యంగా కనిపిస్తుంది. మరొక అంశం సార్, పాకిస్తాన్తో పాచికలాట, జైశంకర్ కు ఉద్వాసన, అదే దీనికి కొనసాగింపు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏదో సముద్రంలో మునిగిపోయే నీళ్ళలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోతే దొరికినట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వం తను ఏదో కాపాడుతుందని ట్రంప్ ఆశ. సో పాకిస్తాన్ కు మధ్యవర్తిత్వం అప్పగించాడు. పాకిస్తాన్ వాళ్ళ ఇస్లామిక్ కనెక్షన్ పట్టుకొని టర్కీ, తర్వాత ఈజిప్ట్, ఆ తర్వాత సౌదీ అరేబియా, ఈ దేశాల వాళ్ళను, ఆ విదేశాంగ మంత్రులందరినీ కూడా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అలాగే ఉప ప్రధాని ఆయన ఇషాక్ దర్, ఆయన ఆధ్వర్యంలో వీళ్ళందరూ నిన్న ఒక శాంతి సమావేశం, ఇరాక్ యుద్ధాన్ని ఏం చేయాలని. ఇరాన్ కూడా 5 షరతులు మీరు ఒప్పుకుంటే మేము పరిశీలిస్తామని ఏదో ఒక అంతర్గత బహిరంగంగా కాదు చెప్పారంటున్నారు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ చొరవ పెరిగి పాకిస్తాన్ చెందిన 4 నౌకలు, చమురు నౌకలను కూడా ఇరాన్ అనుమతించింది హార్మోజ్ జలసంధిలో గుడ్ విల్ ఏర్పాటు చేయాలని. ఇప్పుడు ఏం జరుగుతుంది, అమెరికానేమో వెళ్తానంటుంది, మిగతా వాళ్ళు ఎవరు గుర్తించట్లేదు. కానీ పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఏదో ఒక అవగాహన కుదురుస్తారనే ఒక మాట వస్తుంది. కానీ ఇది భారతదేశానికి ఇబ్బందిగా ఉంది. ఇక్కడ నిన్న ఉన్న సోషల్ మీడియాలో కొన్ని చర్చలు జరిగింది సార్.
చమురు నౌకని ఇరాన్ పేల్చివేసింది అని చెప్పేసి. ఎవరిది? అమెరికాకి సంబంధించి. అంటే పాకిస్తాన్ తన కోసమని తీసుకుని అమెరికాకి సరఫరా చేస్తా ఉంది చమురు, సో మమ్మల్ని మోసం చేస్తుంది అని చెప్పేసి ఒక చమురు నౌకని. వెరీ మచ్ పాసిబుల్. మేము ఇప్పటివరకు ఇంకా ఇలాగే జరిగితే కేవలం హార్మోజ్కే పరిమితం కాము, మిగిలినవి కూడా మేము దిగ్బంధం చేస్తాము. రెండోది ఇట్లాంటివి మేమేమో అనుమతించమనే ఒక వైఖరి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ పాకిస్తాను, ఇండియా, చైనా, రష్యా, ఇరాక్ ఈ 5 దేశాల నౌకలను అయితే మేము అనుమతిస్తామని చెప్పారు. ఇండియాకి సంబంధించిన 2 నౌకలు కూడా ఇప్పుడు వాళ్ళు ఆపేసి ఉంచారు. కానీ పాకిస్తాన్ ఒక 4 ఈ సంప్రదింపులకు రంగం సిద్ధం అన్నట్టుగా గుడ్ విల్ కింద వాళ్ళు పంపించారు. ఇప్పుడు పాకిస్తాన్ నిజంగా ఏం ప్రతిపాదన పెడుతుంది అనే ప్రశ్న ఒకటి ఉండగా సార్ విజువల్ సార్ యా సో నౌకని బ్లాస్ట్ చేసి క్వశ్చన్ ఉంది. అది ఇంకా చాలా భారీ ఎత్తున మేము ఈ నిల్వలన్నీ ఇతర దేశాల్లో ఉన్నవి కూడా పేల్చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్ రోల్ మీద విపరీతమైన సందేహాలు కూడా ఉన్నాయి. దాదాపు చాలా నష్టంతో కూడుకున్నటువంటి అంశమే కదా సార్. చాలా 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 భారీ నష్టమే కాదు, ఒక సప్లై చైన్ అంతా బ్రేక్ అయిపోతుంది. అది జరుగుతుంది ఇక్కడ. సో ఈ పరిస్థితుల్లో భారతదేశానికి వచ్చిన సమస్య అంటే పాకిస్తాన్కి ఇంత కీలక పాత్ర ఇవ్వటం ఏంటి? భారతదేశం పట్ల ఎప్పుడు శత్రుపూరితంగా ఉంటుంది. పైగా మోదీకి ట్రంప్కి ఇంత స్నేహం అనుకుంటే వాళ్ళు కోరి పాకిస్తాన్ ఎంచుకోవడం ఏంటి అని. ఇక్కడే ఒక విమర్శ ఏమొచ్చిందంటే జైశంకర్ మన విదేశాంగ మంత్రి విఫలం అయిపోయారు. ఈయన 89 దేశాలకు 150 సార్లు వెళ్ళొచ్చారు. కానీ ఇంత కీలకమైన సమయం వచ్చినప్పుడు ఇరాన్ కానీ అమెరికా కానీ భారతదేశం మీద ఆధారపడి చేసే బదులు పాకిస్తాన్ దీనికి ఇంతవరకు వాళ్ళ జీవితంలో ఇంత పాత్ర ఎప్పుడు రాలేదు. ఆ పాత్ర బహుశా భారతదేశానికి ఇస్తే బాగుండేది సార్. అదే ఆ మాట జయశంకర్ ను కూడా అడిగారు ప్రతిపక్షాలు. అంటే అడిగితే హమ్ దళాల్ దేశ్ నహీ, మేము బ్రోకర్ దేశం కాదు అన్నారు. నిజానికి ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి అమెరికా దగ్గరికి వెళ్ళి ఒక విధంగా వాళ్ళ కూటమిలో ఉన్నామన్న ఇంప్రెషన్ ఇచ్చింది మోదీ ప్రభుత్వమే. ఇప్పుడు సర్దుకొని మళ్ళీ చమురు అది ఇది అంటున్నారు. ఈ నేపథ్యంలో మీడియాలో ఒక పెద్ద ప్రముఖమైన మీడియాలో వస్తుంది ఏంటంటే జైశంకర్ మీద వేటు వేయొచ్చు. అంటే మోదీ ప్రభుత్వం మొత్తాన్ని ఏం చేయలేదు కాబట్టి ఒక దీనిలాగా జైశంకర్ అసమర్థత వల్ల సరిగ్గా చేయకపోవడం వల్ల ఇలా జరిగింది అనే ఒక పేరుతో, అంటే అది వరకు రాయబారిగా అలా ఉన్నాయని ఏకదమ్ను తెచ్చి విదేశాంగ మంత్రిని చేయటం ఇది వరకు ఎప్పుడు జరగలేదు. అంటే గతంలో చూడండి ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి, యశ్వంత్ సిన్హా, జశ్వంత్ సింగ్, సుష్మా స్వరాజ్, స్వరణ్ సింగ్ ఇలాంటి వాళ్ళు విదేశాంగ మంత్రులుగా ఉన్నారు. కానీ ఈ ఒక్క సమయంలో మటుకు ఈయన కేవలమైన డిప్లొమాట్ మటుకే. దానివల్ల ఇలా జరిగిందని కూడా ముఖ్యమైన వ్యాఖ్యాతలందరూ రాస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ కూడా ఏదో జరుగుతుంది. సో జయశంకర్కి ఉద్వాసన చెప్పే అవకాశం కూడా ఇక్కడ ఉంది అనే ఒక మాట వినిపిస్తుంది. మూడోది భారతదేశం యొక్క సంబంధాలు ఎలా ఉంటాయి? బ్రిక్స్కి అధ్యక్షులుగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు రష్యా, చైనా, ఇండియా అన్నీ కూడా యుద్ధం వద్దంటున్నప్పుడు బ్రిక్స్ వేదికగా మోదీ కొత్త చొరవ ఏమైనా చూపిస్తారా అన్నది ఇప్పుడు ఒక ప్రశ్నగా ఉంది. మరొక అంశం సార్, రఘురామకు అనర్హత, దళిత సంఘాల ఆగ్రహం, యాకివీడు ఇష్యూతో మనం ఒకరిమే మాట్లాడాం. వాస్తవానికి సూటిగా ఆకివీడు పెద్దపేట దళితవాడలో గొంతేనమ్మ గుడి అంటారు దాన్ని. గొంతేనమ్మ గుడి, సందేమ్మ అని గుడి అంటారు. ఆ గుడి స్థానికంగా వాళ్ళు